ఫ్రెండ్స్ హాయ్, బాగున్నారా అందరూ? మేము ఈరోజు ఇదిగోండి, ఇవి బుర్రలు పాపడాలు తెలుసు కదా, అది బయట చూసే వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుందండి. సో ఇంట్లో హాట్గా బుర్రలు వేయించుకుందామని చేస్తున్నాము. అదిగాక చారు, టమాటో చారు ఉంది, అందులోకి బుర్రలు ఎక్సలెంట్గా అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి బుర్రలు చున్నగా ఉన్నాయి కదా, ఇది చూసే, కానీ నూనెలో వేస్తే వాటి విశ్వరూపం బయటపడుతుంది. ఆయిల్ ఫుల్ హీట్ పెట్టేశాను, వేడివేడిగా చారు ఉంది ఇప్పుడు. అలాగే కర్రీ టమాటా చట్నీ ఉంది, కాకరకాయ ఫ్రై ఉంది, టమాటా చారు అయితే ఫుల్ హీట్గా ఉంది. దానిలోకి ఈ బుర్రలు సూపర్ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వాతావరణానికి చాలా చల్లగా ఉంది బయట. ఇవ్వండి, ఆయిల్ చాలా అంటే చాలా హీట్ ఎక్కింది, కొద్దిగా వేయించుకుందాం. ఇదిగోండి, చూడండి ఎలా వచ్చాయో, చాలా హీట్ ఎక్కింది. సో తొందరగా తీసేసుకుందాం, మాడిపోతాయి. చాలా హీట్ మీద ఉంటేనే ఇవి అనేది తొందరగా పొంగుతాయి, మంచిగా వస్తాయి. ఆయిల్ హీట్ లేకపోతే పొంగవండి. కాకపోతే కొద్దిగా వేయించుకోవాలి, తీయడానికి కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని వేసుకుందాం. ఓకే, అయినాయి అప్పుడే. చూడండి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలాగే అన్నీ వేయించుకుందాం. మా యగ్గమ్మ అప్పుడే వచ్చింది, వంట రూమ్లో బుర్రలు వేస్తున్నానని వాసన రాగానే ఊరికొచ్చింది, వేస్తూనే ఉంది. ఎలా ఉన్నాయిరా? కర్ర అంటున్నాయా? ఓకే, ఇది అయిపోయింది, దించేసాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేరే దాంట్లో పోసుకుంటాను. నూనె వేడిగా ఉంది, కాసేపు ఇక్కడ చల్లారి పెడతా. అన్నీ రెడీ అయినాయి. పిల్లలు చూడండి, బుర్రలు అనగానే వచ్చేలా కూర్చున్నారు, తింటున్నారు. ఎలా ఉన్నాయి? బయట చాలా చల్లగా ఉంది, లోపల మాత్రం హాట్గా అప్పడాలు చారు వేడిగా చూడండి పొగలుతుంది. రైస్ మా అమ్మ ఎప్పుడో పెట్టుకుంది, తింటూనే ఉంది. ఓకేనా? ఇగో సూపర్ ఉన్నాయి అంట. ఎలా ఉంది? అప్పుడే సిగ్నల్ ఇస్తూనే ఉంది సూపర్ ఉన్నాయని. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చారులోకి అప్పడాలు వేయించుకొని ట్రై చేయండి ఒకసారి. ఓకే.